పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న 6గురిని ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 7.5 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు తెలిపారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురం గోలీలపేటకు చెందిన పాలపు సతీష్, యానం గిరిజనపేటకు చెందిన కర్రీ సామ్యూల్, కాకినాడ పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన మరువాడ శ్రీనివాస్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధికి చెందిన బోయి వెంకట్రమణ, కాకినాడ డైరీ ఫారం సెంటర్కు చెందిన కలపరెడ్డి శివకుమార్, కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన వీరిని ప్రభుతేజలు గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో వారు తిష్టవేసి ఉంటున్న కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామ శివారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నారన్నారు. వారిపై తమ సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ చెప్పారు. యువత గంజాయి బారిన పడకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, అలాగే వాటి జోలికి వెళ్లవద్దని కోరారు. గంజాయి అమ్మిన వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. అలాగే సుజుకి యాక్సిస్ స్కూటీ ఒకటి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పాలెపు సతీష్ అనే అతను, ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా మోకాలు దాకా కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇతని మీద 6 ప్రాపర్టీ అఫెన్సెస్, అట్లాగే ప్రీవియస్గా 2 గాంజా కేసులు కూడా ఉంటున్నాయి. ఇతను కర్రీ శామ్యూల్ అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏటుమొగ్గ చెందిన అతను కలిసి కర్రీ శామ్యూల్ మోటార్ సైకిల్ ఎక్కించుకుని వీళ్ళు ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ తాగే వాళ్ళకి వీటిని అమ్మటం ఒక వృత్తిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వారితో పాటు ఉన్న ఇంకో మిగతా 4గురిని కూడా మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇప్పుడు వీళ్ళ దగ్గర 7.6 కేజీస్ గాంజా వాళ్ళ పొజిషన్లో దొరికింది. ఇప్పుడు ఈ గాంజా ఆరిజిన్ ఎక్కడ అనేది తదుపరి దర్యాప్తులు తేలుతుంది. ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిమాండ్ పంపడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా కాకినాడ డివిజన్ ప్రజలందరికీ ఎటువంటి చిన్న అనుమానం ఉన్నా సరే గాంజా బలానా ప్రదేశంలో దొరుకుతుందని మీరు ఎప్పుడైనా సరే మా టీమ్స్కి కనుక ఇంటిమేట్ చేస్తే మా దగ్గర ఎఫెక్టివ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో దాంట్లో వెళ్తే మన టీం డెడికేటెడ్గా రౌండ్ ది క్లాక్ 8 మంది సిబ్బంది, అంటే ఒక చిన్న సైజు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ గారు నియమించారు. వారు రౌండ్ ది క్లాక్ తిరుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ అవుట్స్కట్స్లో ఉన్న చోట డైలాబిటేటెడ్ బిల్డింగ్స్, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉన్న నైట్ టైం కాంగ్రిగేషన్ మీరు గమనిస్తే అది కూడా తెలుస్తుంది. ఎక్కడన్నా మీ దృష్టిలో ఏమన్నా వచ్చినటువంటి ప్రదేశాలు తెలియపరచండి. కొంచెం ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ఈ సామాజిక బాధ్యతగా అందరూ తీసుకుని ఎటువంటి సమాచారం ఏదైనా చెప్తే దాని మీద కూడా మేము చర్య తీసుకుంటాం. ఈ 10 రోజుల్లో కాకినాడ డివిజన్లో మంది ఈ గాంజా సీజన్ ఇది 2వ కేసు. సో ఖచ్చితంగా మన టీంని పెట్టిన తర్వాత టీం నుంచి సత్ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే పత్రికా సోదరులు, మీడియా సోదరులు, అట్లాగే ప్రజలు సహకారం ఉంటే ఇంకా దీన్ని పూర్తిగా నిర్మూలించి